శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి ఫలితాల హైలైట్స్. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరాల్లో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలైన అత్యంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభంతో ఈ సంవత్సరం మీకు శుభాలతోనే ఆరంభమవుతుంది. సరస సల్లాప కేళీ వినోదాలతో వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాల్లో పూర్తి అభివృద్ధి ఉంటుంది. భూగృహ నిర్మాణాలు ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. నూతన పశు క్షేత్రాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. శత్రుపీడ తొలగిపోతోంది. వ్యతిరేక వర్గం మీతో రాజీకి వచ్చి మీతో కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. అఖండ రాజయోగం లభిస్తుంది. అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన దేవాలయ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మధ్య మధ్య కొన్ని ఇబ్బందులు కలిగినా వాటిని విజయవంతంగా నిరోధించి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో మేము ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే అవి పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఆగిపోని కార్యక్రమాలు మరలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధు వైరము కలిగిన వారు వాటిని తొలగించుకుని స్థిరాస్తుల వివాదంలో కొంత ఇబ్బందులు పడ్డా తిరిగి మీకే మంచి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. కొంత మీకు మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ వివాదాల్లో వేలు పెట్టుటచే కొన్ని సమస్యలు మీరు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. సో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల కొంత మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సరం మీ ఇంటి యందు మంగళ వాయిద్యాలతో శుభకార్యాల నిర్వహణ జరుగుతాయి. ధర్మకార్యాలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు అనుకూల వాతావరణం ఉండబోతోంది. వృషభ రాశిలో ఉండే విద్యార్థులకు అత్యంత అనుకూల కాలంగా ఉంటుంది. స్టేట్, నేషనల్ ర్యాంకులు సాధించడంలో పూర్తి స్థాయిలో మీరు మీ పట్టును సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశిలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి ప్యాకేజీలు పొందుతారు. విదేశీ ఉద్యోగాలను సాధిస్తారు. సివిల్ సర్వీస్ ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇక స్టేట్ గవర్నమెంట్ లో ఉండేటువంటి వృషభ రాశి ఉద్యోగులకు పాడింది పాట, ఆడింది ఆటగా ఉంటుంది. పై అధికారుల గుర్తింపు పొంది మీకు ప్రమోషన్లు అలవోకగా సాధించే అవకాశం ఎక్కువ ఉంది. మీపై ఎలాంటి దాడులు జరిగే అవకాశం లేదు. వృషభ రాశిలో ఉండేటువంటి వ్యాపారులకు ధనాదాయం మిశ్రమంగా ఉంటుంది. బ్యాంకు లోన్లు తీసుకొని వ్యాపార విస్తరణకు